దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసినది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత వారములో ప్రభు కృపను బట్టి మా స్థానిక మందిరంలో 4-5 రోజులు ఉపవాస కూడికలు జరిగాయి. అవి చక్కగా జరిగాయి. వేరు విషయాల కోసం ప్రార్థించడానికి ప్రభు సాయం చేశాడు. మా స్థానిక సంఘాలు ముత్తుకూరు, వెంకన్నపురం, బాలెడిపాలెం, పెరంకొండ, ముదిగేడు ఈ ప్రాంతాల్లో పరిచర్య చక్కగా జరుగుతుంది. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వైఎస్ఆర్ నగర్లో జరుగుతున్న పరిచర్య కొరకు, కండ్రిగలో జరుగుతున్న పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. పరిచర్య విస్తరిస్తుంది. ఇది పెద్ద పరిచర్యని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. మీరు ప్రార్థిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనా విషయాలు దయచేసి నాకు పంపాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి అంటే గిడియోన్ మిషన్ చర్చ్, సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో వేరు మెసేజ్లు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. కాబట్టి మీరు వాటిని చూడొచ్చు, ఆ మాటలు వినొచ్చు. వాటి ద్వారా మీరు ఆత్మీయంగా దీవెనలు పొందొచ్చు. ప్రతి ఆదివారం నేను మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి సందేశాలు అవి ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాం. ప్రతి ఆదివారం ఇంచుమించు 11 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటలు లేదా 11 గంటల 10 నిమిషాల నుంచి ఇచ్చేటువంటి లైవ్ మీరు ఫేస్బుక్లో చూడొచ్చు. దాని లింక్స్ మీరు మీ వాట్సాప్లో ఉంచుకొని లేకపోతే స్టేటస్లో పెట్టుకొని దాన్ని మీ తీరిక సమయాల్లో మీరు చూడొచ్చు. ప్రతి ఆదివారం ఇచ్చేటువంటి సందేశంలోనే అవుట్లైన్స్ ఇంగ్లీష్లోను, తెలుగులోను, అంతేకాకుండా వాటికి సంబంధించిన 5 ప్రశ్నలు అందులో నేను వేస్తూ ఉన్నాను. దానికి ఆన్సర్స్ మీరు ఆ సందేశం విని అందులోంచి మీరు రాయొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యం నేర్చుకోవడానికి, వాక్యం విశ్లేషించుకోవడానికి, వాక్య వివరణలు పొందడానికి ఇది మంచి అవకాశం అని మీకు గుర్తు చేస్తున్నాను. మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా తెలియజేయండి. ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు మా స్థానిక సంఘంలో ఇలా ఉపవాసాలు ఉంటున్నాం. కనుక మీరు మీ ప్రార్థనా మనవులు ఖచ్చితంగా పంపించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం ఆలోచించిన విషయాలు యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో నుంచి ఆలోచించాం. మనం ప్రతి దినము కొన్ని సంవత్సరాలుగా అంటే ఎప్పటి నుంచి అని ఆలోచిస్తే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 22వ వచనం మనం గమనిస్తే పక్క పేజీలోనే 106వ పేజీలో, స్వస్థపరచుట అను ఆ సూచక్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. అనగా వాడు దేవాలయం నుంచి 40 ఏండ్ల కంటే పైన ఉన్నాడని కాదు. ఈజ్ ఇన్ 40+ ఉన్నాడు. వాడు చిన్నోడు కాదు, వాడు యవనస్తుడు కాదు, వాడు మధ్య వయస్కోడు, 40+ ఉన్నాడు. ఇంచుమించు 50 రీచ్ అవుతున్న వ్యక్తి ఉండొచ్చు. అంటే ఇంచుమించు నా అంత వ్యక్తి ఉండొచ్చు. అది అతని గురించి రాయబడింది. అతన్ని కొన్ని సంవత్సరాలుగా, అనగా ఇది AD 34లో 35లో జరిగిన సంఘటన అయితే దానికి ముందు నుంచే BCలో నుంచి అతన్ని, క్రీస్తు పూర్వం నుంచే అతన్ని అక్కడ ఉంచుతూ ఉన్నారు. అనగా ఇంకా చెప్పాలంటే క్రీస్తు పుట్టడానికి ముందు నుంచే అతన్ని అక్కడ ఉంచుతున్నారు. 38 సంవత్సరాలుగా బెతస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వస్థతను గురించి మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదువుకున్నాం.
38 years. ఇది 40+ ఇయర్. 40+ అనగా 40కి పైగా ఉన్నటువంటి సంవత్సరాలుగా రోగముతో, దీర్ఘకాలిక వ్యాధితో, క్రానిక్ డిజీజ్తో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్టోరీ ఇది. డిజీజ్ అంటే డిజీజ్ ఏం కాదు, డిజార్డర్ అది. అతని గుడితనం వచ్చింది, అంతవరకే, వేరే ఏదో జబ్బులు ఉన్నాయని కాదు. బెతస్దా కోనేరు అతనికి స్వస్థత కల్పించలేకపోయింది, అనగా స్వర్గంలో ఆయా సమయాల్లో దిగి వచ్చే దేవదూత. సిలోయము కోనేరు అతనికి స్వస్థతను ఇవ్వలేకపోయింది. ఆనాటి వైద్య శాస్త్రం అతనికి సహాయపడలేకపోయింది. హీ బికమ్ హెల్ప్లెస్. ఇక అతనికి సహాయం చేయడానికి ఒకప్పుడు ఒక కుష్ఠరోగికి సహకరించినటువంటి యోర్దాను నదిలాగా 7 సార్లు మునిగి లేవడం వల్ల ఏదో పోవడం, కుష్ఠరోగం పోవడం అనే స్టోరీ 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తున్నాం. అతనికి బెతస్దా లేదు, అతనికి సిలోయము లేదు, అతనికి యోర్దాను లేదు. అంటే యోర్దాను, బెతస్దా, సిలోయం అన్నీ ఉన్నాయి, కానీ వీటి ద్వారా అతనికి స్వస్థత కలగలేదు. ఆనాటి వైద్య విధానాలు, ఆత్మ సంబంధమైనటువంటి వైద్య విధానాల ద్వారా కూడా అతనికి స్వస్థత కలగలేదు. అతను ఫిక్స్ అయిపోయాడు, ఇక నా జీవితం కుంటివాడిగా పుట్టాను, కుంటివాడిగా చస్తాను. అది మధ్యలో వచ్చిన కుంటితనం కాదు, మొదటి నుంచి ఉన్నటువంటి కుంటితనం. కాబట్టి అతనికి హోప్ లేదు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకి ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. వాడు ఒక భారంగా ఉన్నాడు కొంతమందికి. ఆర్థికపరమైన వనరులు మన దగ్గర లేనప్పుడు మనం భారంగా ఉంటాం. ఒక యవనస్తుడు చదువుకున్నాడు, ఉద్యోగం రాలేదు, అతని తల్లిదండ్రులకు భారంగానే ఉంటాడు. నేను చదివిన చదువు ఏదైనా పర్లేదు, నేను ఏదైనా చిన్న జాబ్ చేసుకుంటాను అని చిన్న జాబ్ చేసుకొని తనకు వచ్చిన కొన్ని వనరులు తీసుకొచ్చి తల్లిదండ్రులతో పంచుకున్నట్లయితే వాళ్ళు సంతోషపడతారు. పోనీలే, మా వాడు ఏదో జాబ్ చేస్తున్నాడు, వాడికి ఏదో వస్తుంది, చాలదు, అయినప్పటికీ కూడా ఏదో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. ఈ రోజులో ఒకరికొకరు భారంగా ఉన్నారు. భర్తకి భార్య, భార్యకు భర్త. అనారోగ్యంతో ఉన్న భర్త భార్యకి భారంగా ఉంది. అనారోగ్యంతో ఉండి రోగశయ్య మీద ఉన్నటి భార్య భర్తకి భారంగా. ఇలా ఒకరికొకరు భారంగా మారుతున్నారు. ఈ మనిషి కొంతమందికి భారంగా ఉన్నాడు. అతని మనుగడ, అతని ఉనికి, అతని అస్తిత్వం ఒక భారంగా మారింది. హీ బికమ్ ఏ బర్డెన్ టు అదర్స్. His identity or his existence become a problem, a burden to someone. What next తెలియదు అతనికి. తర్వాత ఏంటో తెలియదు, నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియదు. అతనికి తెలిసిన స్టెప్స్ అన్నీ ఇవే. అమ్మా ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి. ఆ భిక్షాటన గీతం తప్ప, భిక్షాటన రాగాలు తప్ప, భిక్షాటన కేకలు తప్ప అతనికి తెలిసిందంటూ ఏం లేదు. తన జీవితం అనేక సంవత్సరాలు పుట్టినంత మొదలుకొని అవమానాలకు గురై, బాడీ షేమ్కు గురైపోయినటువంటి వ్యక్తి. సరే, ఏదేమైనప్పటికీ అతని గురించి ఎక్కువ డీటెయిల్స్ మనం మాట్లాడుకోవడం లేదు. మనుగడ భారమని, తర్వాత మహిమ భారమని, తర్వాత మతపరమైనటువంటి భారమని. మతం భారాన్ని మోపింది. దేవాలయంలోకి రావడానికి వీల్లేదు, దేవాలయం వెలుపలే ఉండాలి కుంటోడివి కనుక. కుంటోడు కావడం అనేది అతను చేసిన తప్పు కాదు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఇతని తల్లిదండ్రులు తప్పు చేశారా, ఇతను తప్పు చేశాడా? ఒక ప్రశ్నకి 2 ఆన్సర్లు వాళ్ళ మనసులో వచ్చాయి. వాట్ ఈజ్ రైట్? ఏ అనేటువంటి ఆన్సర్ ఉంది, బి అనే ఆన్సర్ ఉంది. మా బోధకుడు, మా రబ్బీ, మా యేసు దేన్ని సెలెక్ట్ చేసుకుంటాడు, ఏనా బీనా? కానీ యేసు దగ్గర సి అనేటువంటి కొత్త ఆన్సర్ ఉంది. వీడు పాపం చేయలేదు, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేయలేదు అంటే దాని అర్థం వీడు పాపం చేసే అవకాశం లేదు, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేసే అవకాశం లేదని కాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. అది ఏంటి అంటే అది ఆత్మ సంబంధమైన వాస్తవం, అక్షరార్థమైన వాస్తవం కూడా. దీనిలో దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి, దేవుని మహిమ ప్రత్యక్షపరచబడడానికి, ఈ కుంటివానిలో దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికే అలా జరిగింది. అతని కుంటితనం శాశ్వత కుంటితనముగా ఉండాలని దేవుడు అనుకోలేదు. ఆ కుంటితనం మారుతుంది.
ఇద్దరు అపోస్తులు వచ్చి చేపెట్టి ప్రార్థన చేస్తేనో, ఇద్దరు అపోస్తులు నూనె రాసి ప్రార్థన చేస్తేనో, ఇద్దరు అపోస్తులు వచ్చి ఫిజియోథెరపీ చేస్తారని కాదు. ఇద్దరు అపోస్తులు కలుసుకొని తమ దగ్గర ఏమీ లేదని తెలియజేసి, స్తోత్రం. ఎలక్షన్లప్పుడు రాజకీయ నాయకులు తమ ఆస్తుల ప్రకటనలు చేస్తుంటారు. అవి విడ్డూరంగా ఉంటాయి. కోట్ల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ కూడా అంత చెప్పుకోరు, చాలా తక్కువ ఉందండి మాకు అని చెప్పుకుంటారు. వాళ్ళ ఆదాయానికి మించినటువంటి వనరులు ఉంటున్నాయి. సరే, మనం వాటిలోకి వెళ్ళలేదు. మతభారం అనేటువంటి విషయాన్ని కూడా గత ఎపిసోడ్లో ఈ 4 భారాల గురించి మనం చూసుకున్నాం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter verse 6. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. But Peter said, I don't have any silver or gold, but what I do have, I will give you. In the name of Jesus, the anointed one of Nazareth, rise up and walk. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. ఈలోపు నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోకి వెళ్తాను. 3వ అధ్యాయము 6వ వచనంలోని మాట. స్తోత్రం, స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు. స్తోత్రం. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారములు లేవు గాని, నా దగ్గర ఉన్న దాన్ని నీకు ఇస్తాను. నజరేతు నివాసి యేసుక్రీస్తు పేరిట నడువు. స్తోత్రం, హల్లెలూయా. చదువుతున్నాం. దెన్ పీటర్ సెడ్, అప్పుడు పీటర్ గారు ఇలాగన్నారు, పెట్రోస్ అని చెప్పబడిన అపోస్తులుడు అన్నాడు. పేతురు యోహాన్ లాగా అన్నారని కాదు, పీటర్ మాత్రమే అన్నాడు. ఐ డోంట్ హ్యావ్ మనీ, బట్ ఐ విల్ గివ్ యూ దిస్. నా దగ్గర డబ్బు లేదు, కానీ నేను ఒకటి ఇస్తాను, ఇది ఇస్తున్నాను. బై ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్, నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క ఆ నామములోని శక్తిని బట్టి, స్టాండ్ అప్, లే అండ్ వాక్. దట్స్ వాట్ ఐ వాంట్ టు గివ్ యూ. నీకు ఇవ్వాలనుకుందదే చాలా. స్తోత్రం. దేవుడు మనకి ఏదో ఇవ్వాలనుకుంటాడు, కానీ దేవుడు ఇవ్వాలనుకున్న దాన్ని మనం ఇష్టపడం. వేరే ఏదో మన సొంత ఇష్ట ప్రకారం. దేవుడు నిన్ను పంపించాల్సినటువంటి ఉంచాల్సిన స్థానంలో ఉండకుండా ఉండాల్సిన స్థలంలో ఉండకుండా ఎక్కడికో ఉండాలని ఆలోచిస్తావు. ఉదాహరణ, యోనా, యు గో టు నినివే. నో, మై ఆప్షన్ ఈస్, నీకు ఆప్షన్ లేదు, దట్స్ అన్ ఆబ్లిగేషన్. నీకు ఆప్షన్ లేదు, సారీ. దేవుడు చెప్పి, యోనా ఎక్కడికి వెళ్తావు? ఏ అనేటువంటి నినివేకి వెళ్తావా? బి అనేటువంటి తర్షీస్కి వెళ్తావా? సి అనేటువంటి వేరే ఊరికి వెళ్తావా? డి అనేటువంటి జెరూసలేంకి వెళ్తావా? నో ఆప్షన్. స్తోత్రం. ఒకటే ఒక ఆన్సర్, దాన్ని ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు వెళ్ళాల్సింది నినివేకి వెళ్ళాలి. కానీ మనం నో అని చెప్తాం కొన్నిసార్లు. దేవుని చిత్తానికి నో అంటాం, దేవుని యొక్క డ్రీమ్కి నో అంటాం, దేవుని యొక్క విజన్కి నో అంటాం. ఇది మనతో వచ్చిన సమస్య. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టే మాట. స్తోత్రం. నా దగ్గర లేదు, కానీ నా దగ్గర ఉంది. నువ్వు ఆశించింది నా దగ్గర లేదు, దేవుడు ఇవ్వాలనుకుంది, నీకు ఇవ్వాలనుకుంది నా దగ్గర ఉంది. స్తోత్రం. కాబట్టి యేసు నామములో లేచినాడు. స్తోత్రం. రైజ్ అప్ అండ్ వాక్ ఇన్ జీసస్ నేమ్. రైజ్, లే. నువ్వు లేవలేవు, లేచి నిలబడు, నడువు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు. యేసుక్రీస్తు నామములో అని మన టైటిల్. ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు అని చెప్పడం సులభమే. కానీ యేసుక్రీస్తు నామంలో జరిగేటువంటి 5 ప్రాముఖ్యమైన విషయాలని మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్? యేసు నామంలో ఏం జరుగుతుంది అనగా, యేసు పేరట ఏం జరుగుతుంది, లేకపోతే యేసును బట్టి ఏం జరుగుతుంది? వాట్ వుడ్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ జీసస్? యేసును బట్టి ఏం జరుగుతుంది? యేసును బట్టి ఏదైనా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరేమి చేయలేరంటే యు బికమ్ హెల్ప్లెస్. మీరు నిస్సహాయులుగా మారుతారు. నాకు వేరుగా ఉంటే నిస్సహాయులు అవుతారు. నాకు వేరుగా ఉంటే నిర్జీవులు అవుతారు. కృప నుంచి బొత్తిగా తొలగిపోతారు.
కట్ ఆఫ్ అవుతారు, తెగిపడినటువంటి కొమ్మలాగా మారుతారు, రాలిపడిన ఆకులాగా మారుతారు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. స్తోత్రం. అదే సమయంలో ఒక అరటి పిలక అరటి చెట్టు నుంచి వేరవుతుంది, దాన్ని వేరు చేస్తారు, దూరంగా నాటుతున్నారు. కానీ ప్రభు బిడ్డ అలా కాదు, అరటి పిల్లలకి అలా కాదు. ఈ ప్రభువు లేకపోతే బతకలేడు. ఒక చేప నీటిలోనే ఉంటుంది, నీటిలోంచి బయటికి వేసామంటే అది గిలగిల కొట్టుకొని చనిపోవడం ఆరంభిస్తుంది. ఇట్స్ ఓన్ సరౌండింగ్స్, తన సొంత పరిస్థితులు లేకపోతే పరిసరాలు, వాటిని పోగొట్టుకుంటే, పరలోకపు అట్మాస్ఫియర్ని, పరలోకపు శాంతిని మనం పోగొట్టుకుంటే మనం పాతాళలోకపు అనుభవంలో ఉంటాం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తుంటే విషయాలు. స్తోత్రం. యేసునామములో ఏం జరుగుతుంది? యేసు ద్వారా, యేసునామములో అన్నా ఒకటే. అంటే ఒకవేళ పిల్లల్ని చెప్పి పంపించినప్పుడే షాప్కి వెళ్ళు, కొట్టుకెళ్ళు, వెళ్ళి తీసుకో డబ్బులు, నా పేరు చెప్పు, నా పేరు చెప్తే వాళ్ళు ఇస్తారు. ఇదిగో శిష్యులారా మీరు ఇద్దరు వెళ్ళండి, ఎదుట కనిపించే గ్రామానికి వెళ్ళండి, వెళ్ళి నేరుగా ఎవరిని అడగకుండా పర్మిషన్ విషయం అవసరం లేదు, అపాయింట్మెంట్లు అవసరం లేదు, డైరెక్ట్గా పోయేసి గాడిద పిల్ల కనిపిస్తే కట్లు విప్పండి, తీసుకొనండి. అలా విప్పుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు గమనించి బయటకు వచ్చి, బాబు ఎవరు మీరు, ఎందుకు విప్పుతున్నారు అడిగితే ఏదో పెద్ద వివరణ ఇవ్వద్దు, జస్ట్ సింపుల్గా ఇది ప్రభువులకు కావాల్సిందని చెప్పండి. ప్రభు ఎవరయ్యా? మీ ప్రభు ఎవరైతే మాకేంటి, మా గాడిద పిల్లలను తోలుకొని పోతున్నాం అనేటువంటి అవకాశం లేదు. ఇది ప్రభువు నాకు కావలసింది, ప్రభు కోరుకున్నది, ప్రభు ఇష్టపడుతుంది, ప్రభు ఎక్కాల్సింది, ప్రభు వాడుకోవాలనుకుంటుంది. వెంటనే దాన్ని పంపించేశారు. ఓకే, టేక్ దెమ్, నో ప్రాబ్లం. స్తోత్రం. హల్లెలూయా. యేసునామంలో జరిగేటువంటి విషయాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి 7వ వచనంలో, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాడు వాని పాదములను చీలమండలో బలము పొందెను, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. వాక్డ్, హీ వాక్డ్. స్తోత్రం. యేసునామములో మనం నడవగలం, యేసునామములో ఆత్మీయ జీవితంలో నడవగలము, యేసునామములో దర్శనాల్లో నడవగలము, యేసునామములో మనం ప్రవచనాల్లో నడవగలము, యేసునామములో మనం ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాల్లో నడవగలము. We could walk in Jesus' name. మనంతటా మనం, నా స్వనామములో నేను నడవలేను, యేసునామములో నేను నడవగలను. స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ రాయబడిన ఒక మాట నాకు గుర్తొస్తుంది. 5వ అధ్యాయం 43వ వచనం. స్తోత్రం. నేను నా తండ్రి నామములో వచ్చున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరించరు. తండ్రి నామములో, దేవుని నామములో వచ్చిన వాడిని మీరు నమ్మరు, కానీ వేరొకడు వాడి సొంత పేరులో వస్తాడు, వాడి సొంత మహిమలు చెప్పుకొని, వాడి సొంత సంగతులు డబ్బాలు కొట్టుకొని చెప్తూ వస్తాడు, వాడిని మీరు అంగీకరిస్తారు, కానీ మీరు నన్ను అంగీకరించలేదు. ఐ హ్యావ్ కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మై ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జెహోవా, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎల్ షదాయ్. ఎల్ షదాయ్ నామములో నేను వచ్చాను. స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, యేసు నామములో నడవగలము. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు, ఒకరిద్దరు కాదు, 12 మంది కాదు, సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములను కూడా నీ నామమున వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, and the 70 returned with joy, saying, it's like a singing. Lord, even the demons are subject to us in your name. నీ నామ ఉచ్చారణ చేస్తుంటే, నీ నామ స్మరణ చేస్తుంటే, నీ నామాన్ని ప్రకటిస్తుంటే మనుషుల్లో ఉన్న దురాత్మలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, లోబడిపోతున్నాయి, లొంగిపోతున్నాయి. తిరుగుబాటు చేసే ఆత్మలు కూడా యేసునామానికి లొంగిపోతున్నాయి. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం. రెండో విషయం, యేసు నామములో మనం లోబర్చుకోగలం. we could subdue. స్తోత్రం. హల్లెలూయా. we could bend. we could have dominion over devil's power. ఒకటి, ఆయన నామంలో మనం నడవగలము. రెండవది, లోబరుచుకోగలము. మీరు ఈ భూలోకాన్ని నింపండి, లోబరుచుకోండి. సబ్డ్యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసునామంలో దెయ్యాలు శిష్యులకు లోబడినప్పుడు, యేసునామంలో అప్పటి శిష్యులకే కాదు, ఇప్పటి శిష్యులకు కూడా దెయ్యాలు లోబడుతున్నాయి. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనకందరికీ తెలిసినటువంటి విషయాలు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. నమ్మి రక్షణ పొందినవారు, బాప్తిజం పొందినవారు. స్తోత్రం. నా నామములో సూచనలో మొట్టమొదటి సూచన, 5 సూచనలు, నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టేదరు. స్తోత్రం. హల్లెలూయా. దెయ్యాలని వెళ్ళగొట్టేటువంటి అనుభవం. దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి అంటే దాని అర్థం యేసునామంలో లొంగాయి, పారిపోయాయి అని అర్థం. మనం దేవునికి లోబడి ఉన్నాం, అపవాదిని ఎదిరించాం, వాడు పారిపోయాడు అని అర్థం. జయించలేక ఓడిపోయాడని అవమాన భారంతో వాడు కొద్ది కాలం ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఎంతో వచ్చిన గొడవ అని. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. స్తోత్రం. నా నామమున నా నామములో అడగండి. మీరు అడగడానికి ఎందుకు మొహమాట పడుతున్నారు? అడగడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఇది వరకు మీరే మీ శిష్యులారా, నా శిష్యులారా, మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి. దొరికితే దొరకవచ్చు, లేదా లేదని కాదు, మీకు దొరుకును. నా నామలో మీరు ఏది అడగలేదు. 23వ వచనం. ఆ దినమున మీరు దేని గురించి మీరు నన్ను అడుగురు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించడం నేను మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. యేసు నామములో మనం అడగగలం. వేరే నామాల్లో అడగలేము. వేరే వ్యక్తుల పేర్లు చెప్పుకొని మనం వెళ్ళలేం. వేరే వ్యక్తుల యొక్క సిఫార్సుతో, వేరే వ్యక్తుల యొక్క రికమెండేషన్తో మనం ముందుకు సాగలేం. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, యేసునామములో నడవగలము. రెండవది, యేసునామములో లోపరుచుకోగలము. మూడవది, యేసునామములో అడగగలం. వీ కెన్ ఆస్క్ ఆర్ వీ కెన్ ప్రే. మనం ప్రార్థించగలం, అభ్యర్థించగలము, మొరపెట్టగలం. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి తన కుమారుని ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ ద్వారా యేసునామములో తండ్రి దగ్గరికి వెళ్ళి మనకు సమయోచితమైన సహాయాన్ని పొందుకోగలం, అడగగలము. వీ కెన్ ఆస్క్. కొన్నిసార్లు అడగడానికి తెగించలేము, అడగడానికి మొహమాట పడుతుంటాం. వాళ్ళని అడగడానికి ఎందుకు డబ్బులు అడగలేకపోతున్నాం, ఎందుకు లేండి అని. స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. ఎస్, మరి ఎవరి వలనో రక్షణ కలగదు. ఈ నామములోనే, ఈ యేసు అనేటువంటి నామములోనే, యేసు నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే. స్తోత్రం. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. హల్లెలూయా. స్తోత్రం. కానీ ఆకాశము కింద నామాలు బోల్డ్ ఉంటే ఉండొచ్చు, వ్యక్తులు బోల్డ్ ఉంటే ఉండొచ్చు, కానీ రక్షణ ఇచ్చే నామము, ఏకైక నామము యేసునామం. ఒకే ఒక నామం. స్తోత్రం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీ కుడ్ బి సేవ్డ్. యేసునామంలోనే కదా రక్షింపబడేది. యేసునామం మహిమార్థమై కార్యం జరుగుతుంది కనుక యేసునామంలో మనం రక్షింపబడ్డాం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. ఒకటి, యేసునామంలో నడవగలము, యేసునామంలో లోబరుచుకోగలము, లొంగ తీసుకోగలము, యేసునామంలో అడగగలము, ప్రార్థించగలము, యేసునామంలో రక్షణ పొందవచ్చును. ప్రభునామమున ప్రార్థించువాడెవడో, ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వారందరూ రక్షణ పొందుదురు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసాం. 4వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 30వ వచనం. రోగులను స్వస్థపరచుటకు
సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా. ప్రభువు తన హస్తాన్ని చాచాడంట. దేనికి? అక్కడ రాయబడిన విషయం, నీ పరిశుద్ధ సేవకుడైనటువంటి యేసు నామము ద్వారా. యేసు ద్వారా పరిశుద్ధ సేవకుడు అనేది కూడా పక్కన పెట్టండి. ఆయన సేవకుడు ఎట్టవుతాడని, ఆయన పుత్రుడు కదా, ప్రియకుమారుడు కదా. ఎస్, ప్రియకుమారుడు. ఆయన సేవకుడు కూడా సేవకుడుగా ఎంచబడ్డాడు. ఆయన తన సేవకుని పుట్టించి 3వ అధ్యాయం 26వ వచనంలో, మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపానని చెప్పాను. సరే, దేవుని స్తోత్రం. దేని కొరకంట? దేని కొరకు చేయి చాపాడు? సూచక్రియలను, క్రియలు, మహత్కార్యం, మహత్తైనటువంటి అనగా గొప్ప అయినటువంటి కార్యాలను చేయడానికి ఆయన తన చేయి చాపి ఉన్నాడు. ఆ చాపబడిన చెయ్యి వెనక్కి తీసుకోలేదు ఆయన. ఆ మాట వెనక్కి తీసుకోలేదు, విత్డ్రా చేసుకోలేదు. ఆయన తన హ్యాండ్ని విత్డ్రా చేసుకోలేదు. స్తోత్రం. క్రియలు చేయగలము, కార్యాలు చేయగలము. ఏ క్రియలు? అన్నం వండుకునే క్రియ, లేకపోతే ఇల్లు శుభ్రం చేసుకునే క్రియ, దాని గురించి కాదు. యేసునామంలో సూచక క్రియల్ని, మహత్కార్యాల్ని, క్రియలు, మహత్కార్యాలు. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. యేసునామంలో మనం నడవగలమని, యేసునామంలో లొంగ తీసుకోగలమని, బెండ్ చేయగలమని, యేసునామంలో ప్రార్థించగలమని, యేసునామంలో రక్షణ పొందగలమని, అంతేకాకుండా యేసునామంలో మనం క్రియలు చేయగలమని, కార్యాలు చేయగలమని, నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తము చేయగలను. జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పిన మాట, పౌలు చెప్పిన మాట, నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు వాని ద్వారా, బలపరచు యేసు అను వాని ద్వారా, బలపరచు యేసు నామం ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా యేసు నామంలో మనం కార్యాలు చేస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.